తిరుపతిలో తీవ్ర విషాదం జరిగింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోగా 48 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనలో 5 మహిళలున్నారు. గాయపడిన వారి వివరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తిరుపతిలో ఘోర విషాదం జరిగింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకన్ల కోసం భారీగా కౌంటర్ల దగ్గరికి చేరుకున్నటువంటి భక్తులు తొక్కిసలాటలో దాదాపుగా 6 మంది ఇప్పటివరకు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో సుమారు 9 ప్రాంతాల్లో 94 కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ 10 రోజుల పాటు భక్తులకు కౌంటర్లలో SSD టోకన్లు జారీ చేసేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేపట్టింది. అయితే 10వ తేదీకి సంబంధించినటువంటి దర్శన టోకన్లను ఇవాళ 9వ తేదీ ఉదయం 5 గంటలకు ఇవ్వాలని చెప్పి ముందుగా టీటీడీ ఫిక్స్ అయినప్పటికీ ముందు రోజు అంటే బుధవారం రాత్రే టోకన్లను జారీ చేస్తారనే ఉద్దేశంతో భారీగా అంటే రాష్ట్ర వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా నలుమూలల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వేలాది మందిగా కౌంటర్ల దగ్గరికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బైరాగిపట్నంలో ఉన్నటువంటి పద్మావతి పార్కులోకి భారీగా నిన్న ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తంగా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతంలోకి రావడంతో అంటే రామానాయుడు పాఠశాల ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు ఉండవు కాబట్టి వచ్చినటువంటి భక్తులను వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఈ పార్క్ ఏదైతే ఉందో మనకు విజువల్ చూస్తున్నామో ఆ పార్క్ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు వేలాది మంది ఈ పార్క్ లో స్టాగ్నేట్ అయ్యారు. ఇక్కడి నుంచి కూడా క్యూ లైన్ల ద్వారా రామానాయుడు స్కూల్లోకి కౌంటర్లలోకి పంపించి టికెట్లు ఇవ్వాలని చెప్పి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా దాదాపుగా 7 నుంచి 8 గంటల ప్రాంతంలో టికెట్లు ఏదైతే ఇస్తారన్న ఉద్దేశంతో మొత్తం భక్తులు భారీగా వచ్చినటువంటి భక్తులు ఈ ఇళ్లలో ఉన్నటువంటి ఒక భక్తురాలికి అస్వస్థత చోటు చేసుకోవడంతో ఆమెను బయటకు తీసుకువెళ్లేందుకు ఏదైతే మనం ఇప్పుడు మెయిన్ గేట్ చూస్తున్నామో ఆ గేట్ దగ్గర నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో టోకెన్లు జారీ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఒకరికొకరు భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణ చేస్తూ తోసుకోవడం అలాగే వెళ్ళాలని చెప్పి 10వ తేదీ టోకెన్లే దక్కించుకోవాలన్న ఆతృతతో మొత్తంగా ఆ లోపలికి బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ పద్మావతి బోర్డు ఎక్కడైతే ఉందో ఆ గేటు దగ్గర మొత్తంగా ఈ నలువైపుల నుంచి వచ్చినటువంటి భక్తులు ఒక్కసారిగా అక్కడికి రావడము బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడము తొక్కిసలాట జరగడము ఆ తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు దాదాపుగా 5 ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇక్కడ గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు 108 వాహనాల్లో అధికారులందరూ కూడా తిరుపతిలోని స్విమ్స్ అలాగే రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ రుయా ఆసుపత్రిలో 4 భక్తులు మృతి చెందారు. మరోవైపు స్విమ్స్ ఆసుపత్రిలో 2 మృతి చెందారు. మొత్తంగా 6 మంది మృతి చెందగా దాదాపుగా మరో 40 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎవరైతే గాయపడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు అలాగే జిల్లా ఎస్పీ కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ కోరారు. అలాగే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబు తిరుపతికి వచ్చి ఈ క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. ముఖ్యంగా ఆ తిరుపతి కౌంటర్లో ఏర్పాటు చేయనటువంటి మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఆ బైరాగిపట్టణంలో 5 మంది చనిపోవడంతో పాటు శ్రీనివాసం కౌంటర్ దగ్గర ఒక సేలంకు చెందినటువంటి ఒక మహిళ అస్వస్థతకు గురైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాక అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తంగా 6 మంది మృతి చెందిన పరిస్థితి ఉంది. టీటీడీ చరిత్రలోనే ఇది ఒక ఘోర విషాదమని చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.